హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు వచ్చేసాం సూర్య ఫ్యాక్ట్స్. సార్, ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది అనగానే మనలో చాలామంది రాజకీయపరమైన ఎన్నికలు గుర్తుకు రావచ్చు. కానీ మనం దానికన్నా గురించి మాట్లాడుకోవట్లేదు. 2026 కేవలం ఒక దేశానికి కాదు, యావత్ ప్రపంచానికే ఒక కీలకమైన సంవత్సరం కాబోతుంది. ప్రముఖ న్యూస్ సంస్థ వినో వెబ్సైట్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క డిజిటల్ ప్రదర్శని ఎన్నో జోస్యాలు నిజమని, అందుకే 2026 గురించి ఆమె చెప్పిన విషయం గురించి ప్రపంచంలో వ్యాప్తంగా చర్చ. జరగబోయే ఒక యుద్ధం ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేస్తుందో అనే దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని ఎలా ఆ మార్పు తీసుకొస్తుందో అని చెప్పిన విషయాలు మనం చూడబోతున్నాం. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పటికీ మనల్ని శాసిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి కారణం కూడా ఏఐ. నోటిఫికేషన్స్ చూసి క్లిక్ చేసి వచ్చిన వాళ్ళు 10% కన్నా తక్కువే ఉంటారు. 90% మంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేజ్లో వచ్చిన క్లిక్ వల్ల చూసిన వాళ్ళ వీడియో ఇది ఎలాంటి వీడియో అంటే అర్థం చేసుకొని ఆ వీడియోలో ఉన్న తప్పకుండా మీరు ఆ పేజ్ని క్లిక్ చేస్తారని ఏఐకి తెలుసు. అందుకే మీ ముందుకు వచ్చింది ఈ వీడియో. ఇలాంటి చిన్న చిన్న విషయాలని దగ్గర నుంచి 2026లో జరగబోయే ప్రపంచ యుద్ధం వరకు, ఏఐ ఎదుగుదల వరకు ఎన్నో విషయాలు జరగబోతున్నాయి. మనం ఊహించిన స్థాయిలో ఏఐ మన జీవితాన్ని నియంత్రించబోతుందని బాబా ఓంలీ గారు చెప్పారు. బాబా ఓంగా నాస్ట్రాడమస్ గారు గతంలో జీవించి భవిష్యత్తులో ఏం జరుగుతుందని ముందే చెప్పిన దీర్ఘదర్శులు. వాళ్ళపై ప్రపంచ దర్శపై చాలామందికి బలమైన విశ్వాసం ఉంది. నిజానికి ఆ ప్రభుత్వం అనేది ఇది మ్యూజియం కింద మార్చింది, నివాసించిన ప్రభుత్వం అని. ఆ ప్రభుత్వం ఆమెకి జీతం ఇచ్చి ప్రపంచ యుద్ధం సమయంలో ఏ దేశం నిలుస్తుందో ఆమె తెలుసుకోవడానికి దేశ ఆర్థిక నేత ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళేవారు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న బాబా వంగ వచ్చే సంవత్సరం అంటే 2026 గురించి ఏం చెప్పబోతున్నారు అంటే చాలామంది పూర్తిగా నమ్మకపోవచ్చు ఈమె ఏం చెప్తుంది అనేది. కానీ ఇందులో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అన్ని విషయాలు తెలుసుకోండి, తర్వాత ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నట్టు చెప్పింది. ఈరోజు మనం బాబా వంగ 2026 గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. సుమారు 100 సంవత్సరాల క్రితం 1911లో బాబా వంగ జన్మించారు. అంతా సాధారణంగా జరుగుతున్న సమయంలో ఆమెకు 12 ఏళ్ల వయసులో ఊహించిన ఒక ప్రమాదం జరిగింది. ఒక భయంకరమైన సుడిగాలి ఆ ప్రాంతాన్ని తాకింది. ఆ గాలి వాళ్ళ బాబా ఉండే దగ్గరున్న ప్రాంతంలో విసేసింది. ఆ ప్రమాదంలో ఆమె 2 కళ్ళకి ఇసుక మట్టి పూర్తిగా వెళ్ళిపోయి తన చూపు కోల్పోయింది. కంటి చూపు పోయిన తర్వాత ఆమెలో ఇతర ఇంద్రియాలు చాలా శక్తివంతంగా మారిపోయాయి. అప్పటి నుంచి ఆమె చూపు పోయింది. కానీ ఎవరినైనా తాగితే వాళ్ళకి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఒక సినిమా ఫ్లాష్ లాగా కనిపిస్తుందని చెప్పడం మొదలుపెట్టారు. ఆమె చెప్పిన విజయాలు నిజమవడంతో ఆమె ఛాతీ బేస్ మీద దేశమంతా పాకింది. ఆమెని ప్రభుత్వ అధికారులే ఇది చేయడం అనేది మొదలుపెట్టారు. ఆమెకి ప్రత్యేకమైన పనులు, ఆమె చెప్పిన ఎన్నో ప్రపంచ సంఘటనలు నిజమైనవి నమ్ముతారు. ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆమె ముందే ఊహించారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయని కూడా చెప్పారు. మిడిల్ ఈస్ట్లో ISIS యుద్ధాలని అంచనాలు వేశారు. ఒక నల్ల జాతి వ్యక్తి అమెరికాకు అధ్యక్షుడవుతాడని చెప్పాడు. ఇప్పుడు చెప్పడం సులభం, కానీ సంఘటనలు జరగడానికి 50 నుంచి 20 సంవత్సరాల ముందే ఆమె వీటిని ఊహించి చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. ఆమె భవిష్యత్తులో ఎలా చూసేవారంటే, ఆమె ఎవరినైనా తాకినప్పుడు భవిష్యత్ సంబంధించి ఒక దృశ్యం ఆవిడికి కనిపించడం ఏంటంట. ఆ సీన్లో ఆమె ఏం చూశారో దాన్నే వాళ్ళకి చెప్పేవారు. బాబా వంగ భవిష్యత్తు ఒక దృశ్యంలా చూస్తారని మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఎలా వర్ణించగలరు? ఉదాహరణకు మన నిద్రను, ఆరోగ్యాన్ని ట్రాక్ చేసి ఒక స్మార్ట్ డ్రీమ్ గురించి ఆ కాలంలో నాటి ఒక వ్యక్తికి ఎలా వివరించారు? వాళ్ళు నమ్మరు కదా. అలాగే వాళ్ళ కళ్ళకు పెట్టుకునే ఒక మామూలు అద్దాలని ఒక స్క్రీన్ కల్పించి దారి చూపించినట్టు నచ్చితే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అది చాలా కష్టమైన పని. ఈ సమస్యను బాబా వంగ గారు తనకు కనిపించిన దృశ్యాలను నేరుగా కాకుండా పద్యాల రూపంలో లేక సాంఘిక రూపంలో ప్రకటించడం జరిగింది. ఉదాహరణకు ట్విన్ టవర్స్ దారి గురించి ఆమె ఇలా చెప్పారు. 2002 ఇనప పక్షులు
అమెరికా అమెరికా గోపురంపై ఢీకుంటాయని, ఈ సంఘటన జరిగి 50 నుంచి 60 సంవత్సరాల ముందే ఆమె నోట్లో నుంచి ఈ మాటలు వచ్చాయి. అప్పుడు ఇనప పక్షులు అంటే ఎవరికీ అర్థం కాదు. కానీ సెప్టెంబర్ 11 దాడి జరిగిన తర్వాత ఆమె చెప్పింది దీని గురించేనని అందరూ అర్థం చేసుకున్నారు. ఇందిరాగాంధీ ఆవిడ గురించి కూడా ఒక నారింజ రంగు చీర నిప్పురవ్వ వచ్చి చిక్కుకుంటుందని ఆమె చెప్పినట్టే చెప్తారు. అయితే ఇక్కడ ఒక సంగతి వస్తుంది. నిజానికి ఆమె చెప్పింది వేరేదైనా ఉండొచ్చు, కానీ జరిగిన సంఘటన మాత్రం ప్రజలు మాత్రం దాన్ని వినిపెడుతుందని మాత్రం చాలామంది అంటుంటారు. సరే, ఈ కన్ఫ్యూజన్ పక్కన పెడితే అసలు ఈ 2026 గురించి ఆమె ఏం చెప్పారు? మొదటి విషయం, 2026 నాటికి యంత్రాలు మనుషుల జీవితాలు శాసిస్తాయి. ఏ ఉద్యోగం చేయాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, చివరికి ఒక రోజులో ఏ పని చేయాలి ఆ యంత్రాలే నిర్ణయిస్తాయని చెప్పింది. సుమారు 100 ఏళ్ళ క్రితమే చెప్పారు ఈ విషయం. ఆమె యంత్రాలు అన్నప్పుడు ఆమె ఉద్దేశం బహుశా ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కూడా కావచ్చు. ఆమె చెప్పిన విధంగానే ఇప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేది AI చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు చాలామందికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ChatGPT లేదా జీవి లాంటి ప్రాంప్ట్ లాంటి ఇలాంటి సమయం పెట్టి వాడతారు పర్ఫెక్సిలిటీ. సో ఆవిడ చెప్పింది ఇప్పటికీ నిజం అవ్వడం మొదలైంది. ఆవిడ చెప్పింది మొదటి చూసిన ప్రకారం మొదలైపోయింది. మనకి 2026 గురించి ఆమె చెప్పింది మిగతా షాకింగ్ విషయాలు ఏంటంటే రెండో చూద్దాం. యూరోప్లో ఒక భయంకరమైన యుద్ధం జరిగి దానివల్ల జనాభా భారీగా తగ్గిపోతుందని ఆమె అంచనా వేశారు. నిజానికి ఇప్పటికే ఆ ప్రపంచంలో అతి జనాభాలు తగ్గించేంత తీవ్రంగా మారడం లేదా అని వేచి చూడంలో ఒక కృత్రిమ సూర్పుని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రాత్రి అని తెలియకుండా భూమి ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది. బహుశా 8 గంటల పని కాస్త 24 గంటలు అవుతుందేమో. ఇక గ్రహాంతర యుద్ధం, ఇది ఆమె చెప్పిన మటుకు అత్యంత భయంకరమైనది. భవిష్యత్తులో భూమి మీద ఉన్న మానవులకు అంగారక గ్రహంపై స్థిరపడిన మానవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న యుద్ధం చూస్తే ఇది నిజమయ్యేలాగా ఉంది కదా. పక్క దేశాలు బట్టి మనం గొడవలు పెట్టుకుంటున్నాం. ఇక గ్రహాల మధ్య అంటే అది ఎలా ఉంటుందో ఊహాతీతం. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ బాబావంగా చెప్పిన దృశ్యాలు మాత్రమే. ఇవన్నీ జరగానే నియమమే లేదు. ఆమె చెప్పిన వాటితో నమ్మశక్యం లేని కూడా కొన్నిటిని కూడా వదిలేసి జరగడానికి అవకాశం ఉంది అనిపించిన వాటిని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మీ వంతు, బాబా వంగ చెప్పిన నిజమవుతాయని మీరు నమ్ముతున్నారా, లేదా ఇవన్నీ నమ్మశక్యం కానివి అనుకుంటున్నారా? ఒకవేళ మీరు నమ్మితే కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. నో అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేయాలనుకుంటే మీరు మన ఛానల్ మీద తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.